హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను లిప్ కేర్ రొటీన్, అది కూడా డిఐవై అనమాట. సో లిప్స్ మనకి ఒక్కొక్కసారి డ్రైగా ఉంటాయి, చాప్డ్గా ఉంటాయి, అలాగే కొంచెం పిగ్మెంటెడ్గా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఈ లిప్ కేర్ రొటీన్ని మీరు కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 6 months అన్నా చేయాలి. ఎందుకంటే నేను పర్సనల్గా చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ చూశాను. సో మీరు కావాలని అనుకుంటే కనుక ఈ లిప్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీంట్లో ఏంటి అంటే 3 steps ఉంటాయి. సో ఆ 3 stepsలో మనం ఇంట్లోనే ఈజీగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం 3 stepsలో కూడా. సో మీరు ఒకసారి ప్రాసెస్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూసేయండి, తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఫస్ట్ స్టెప్ అయితే స్క్రబ్బింగ్ అనమాట. స్క్రబ్బింగ్ కోసం నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను, 1 స్పూన్. మీరు ఇక్కడ నార్మల్ వైట్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే 1 టీ స్పూన్ హనీ, అండ్ 1 స్పూన్ వచ్చేసరికి లెమన్ కూడా వేసుకోవాలి. ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు డైలీ చేసుకోవచ్చు, ఇది మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. 1 week వరకు స్టోరేజ్ ఉంటుంది, కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, 1 week వరకు ఉంటుంది. సో ఇది మిక్స్ చేసుకొని ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు డైలీ లిప్స్కి నైట్ టైం యూజ్ చేసి దాని తర్వాత లిప్ బామ్, నార్మల్ లిప్ బామ్ అప్లై చేసేసుకుంటే చాలా బెటర్ ఉంటుందన్నమాట. లిప్స్ డ్రై అవ్వడం ఇలాంటిది ఏమి ఉండదు, అండ్ చాప్డ్ లిప్స్ కూడా ఉండవు అనమాట. చాలా సాఫ్ట్ అవుతాయి లిప్స్, నెమ్మదిగా కలర్ అనేది మారుతూ ఉంటుంది డైలీ చేసుకోవటం వల్ల. సో జస్ట్ లిప్స్ పైన దీన్ని అప్లై చేసేసుకొని కొంతసేపు అలా రబ్ చేసుకోవాలి, బాగా హార్ష్గా కాదు. ఇంకా మీరు కావాలనుకుంటే ఆ షుగర్ని కొంచెం లైట్గా మిక్సీ పట్టేసుకుంటే చిన్న చిన్న గ్రాన్యూల్స్ వస్తాయి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కాకపోతే నాకు ఇది అలవాటు, నేను దీన్ని లిప్స్ ఎక్కువ చాప్ అయిపోతాయి అనమాట, ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. సో అందుకని కొంచెం ఎక్కువ స్క్రబ్ చేస్తాను నేను డైలీ, ఖచ్చితంగా స్క్రబ్ అయితే చేస్తాను, ఇది మాత్రం మిస్ చేయను. సో ఈ స్క్రబ్ చాలా న్యాచురల్ స్క్రబ్, అండ్ ఈ లెమన్, ఈ హనీ వల్ల మెయిన్గా ఏంటంటే మాయిశ్చరైజ్డ్గా ఉంటాయి లిప్స్ ఎక్కువసేపటి వరకు. అలాగే హనీ వల్ల, లెమన్ వల్ల, దాంట్లో న్యాచురల్గా లెమన్ వల్ల ఏంటంటే కలర్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మన లిప్స్ డార్క్నెస్ అనేది, పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. సో మీరు ఒకవేళ బాగా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు అంటే కనుక ఇది కంటిన్యూస్గా ఈ స్క్రబ్ ఇదంతా కూడా యూజ్ చేయండి. నేను ఇప్పుడు చూపించేది మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, నేను పక్కా గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే నేను ఇది కొన్ని ఇయర్స్గా పాటిస్తున్నాను. నెమ్మదిగా నా లిప్స్లో చాలా లైక్ ప్లమ్ ఫీలింగ్ రావటం అలా చాలా కనిపించాయి నాకు. సో వెంటనే అయితే రిజల్ట్ రాదు, అది మాత్రం నేను చెప్పేస్తున్నాను. వెంటనే మీకు డిఐవైస్తో వెంటనే రిజల్ట్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కన్ఫర్మ్గా మీరు కొన్ని అలా యూజ్ చేస్తూ ఉండే కొద్దీ మీకు రిజల్ట్ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనపడుతుంది. చూసారా, ఇందాటికి ఇప్పటికీ కూడా మీకు లిప్స్లో చాలా డ్రైనెస్ అనేది తగ్గింది, అంతా కూడా బాగుంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం ప్యాక్ వేసుకుందాం లిప్కి. ఒక చిన్న ప్యాక్ అనమాట ఇది, జస్ట్ టర్మరిక్ ఉంటుంది కదా, పసుపు. సో ఈ పసుపు 1 స్పూను, అలాగే 1 స్పూన్ మిల్క్, అంటే కొంచెం పేస్ట్ లాగా అయ్యే వరకు కొంచెం పచ్చిపాలు వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ పేస్ట్ లాగా తయారవుతుంది కదా, దీన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇది ఈజీ కాబట్టి అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు, మనం పెద్ద ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. సో ఇది కూడా డైలీ యూజ్ చేయొచ్చు, ఇది డైలీ రొటీన్ లాగా మీరు చేసుకోవచ్చు. బట్ ప్యాక్ వేసుకునే టైం లేదు అని అనుకున్నప్పుడు స్క్రబ్ చేసుకొని మాయిశ్చరైజ్ చేసుకోండి. బట్ టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ప్యాక్ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ 2 మిక్స్ చేసుకుని దీన్ని ప్యాక్ లాగా లిప్స్కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 10 minutes పాటు ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఇలా స్క్రబ్ చేసుకుంటూ, అంటే ఇలా రబ్ చేస్తూ రిమూవ్ చేసుకోండి. పసుపులో ఉండే న్యాచురల్ కలర్ అనేది మనకి కన్సిస్టెన్సీగా యూజ్ చేసే కొద్దీ మన లిప్స్ పైన అది కాన్స్టెంట్గా ఉండిపోవడం జరుగుతుందన్నమాట. సో తర్వాత వాష్ చేసేసుకోండి. సో అలా ఉండిపోయి మన లిప్స్ అనేవి లైట్ పింక్ కలర్లోకి రావడం మొదలవుతుంది. సో ఇది సెకండ్ స్టెప్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు గీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఆలివ్ ఆయిల్ జస్ట్ మీరు విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, క్యాప్సూల్, ఆ క్యాప్సూల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటిదైనా పర్వాలేదు, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు, బట్ గీ అయితే ఇంకా మీకు మంచిది. ఇది నేనైతే ఆలివ్ ఆయిల్ పర్టికులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. నైట్ చేసుకుని పడుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ 3 స్టెప్స్తో. సో చూసారు కదా,
జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, అది కూడా చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ లిప్ కేర్ రొటీన్ చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇవి మనకి డైలీ అవైలబుల్ ఉండే ఐటమ్స్ కాబట్టి ఇంకా ఈజీ అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. అండ్ చాలామంది కాఫీ ఫేషియల్ ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు, చాలా బాగుంది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇన్స్టెంట్గా అని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే షేర్ చేసుకుంటూ ఉండండి డిఐవైస్. మన ఛానల్ నుంచి ఏమి ట్రై చేసినా కూడా డిఐవైస్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు ట్రై చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా నేను ఇంకా ఎక్కువ డిఐవైస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతే, ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకేం డిఐవైస్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. సీ యూ. బాయ్.